హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రస్తుతానికి మనం అయితే ఒక బొండాల షాప్ దగ్గర ఉన్నాం. అసలు బొండాలు ఇప్పుడు మళ్ళీ ఎండలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి అసలు బొండాల రేట్లు ఎలా ఉన్నాయి, బొండాలని ఎక్కడి నుంచి విక్రయిస్తున్నారో ఒకసారి మనమైతే ప్రస్తుతానికి ఒక షాప్ దగ్గర ఉన్నాము. ఒకసారి అతన్ని అడిగి మనం పూర్తిగా బొండాల వ్యాపారం గురించి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అన్న. ఎక్కడ మీది ప్రాపర్? మాది ఆంధ్ర అన్న. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాను. అవునన్నా. ఎలా ఉంది వ్యాపారం? పర్లేదన్న, బాగానే ఉంది. ఇప్పుడు సీజన్ వస్తుంది కదా, ఇప్పుడు బాగానే ఉంటుంది. వర్షాకాలం తక్కువ ఉంటుంది సీజన్, ఇప్పుడు ఎండాకాలం అయితే బాగానే ఉంటుంది అబ్బా. ఓకే, మీ దగ్గర మొత్తం బొండాల్లో ఎన్ని రకాలు ఉంటాయి? మా దగ్గర ఆంధ్రకాయలు ఉంటాయి అన్న, ఆంధ్రకాయలు ఉంటాయి, కేరళకాయలు ఉంటాయి, బెంగళూరు కాయలు ఉంటాయి, ఇంకా వస్తాయి బాగానే. పలాస అని అక్కడక్కడి నుంచి వస్తాయి, బాగానే వస్తాయి. ఇప్పుడు ఈ ఆంధ్రకాయలు ఉంటాయి, కేరళకాయలు ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు కదా, వాటికి వీటికి తేడా ఏమైనా ఉంటుందా? వాటికి వీటికి తేడా అంటే ఏముండదన్న, కొంచెం బెంగళూరు కాయలు కేరళకాయలు అంటే కొంచెం రేట్ ఎక్కువ పడితే వాటర్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రకాయలు అయినప్పటికీ సైజు కొంచెం చిన్నగా ఉంటుంది, వాటర్ కూడా కొంచెం తక్కువ వస్తాయి అనమాట. దానికి దీనికి వాటర్కి ప్రాబ్లం తేడా ఏమి ఉండదు. కొంచెం టేస్ట్ అంటావా, మామూలుగా కొబ్బరి ఉంటే టేస్ట్ తీయగా ఉంటాయి, కొబ్బరి లేకుండా ఓన్లీ వాటర్ ఉంటాయి కనుక సప్పగా ఉంటాయి, ఒకరుగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. అలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆంధ్రకాయ రకం టేస్ట్ లేకపోతే కేరళకాయ రకం టేస్ట్ అని ఏమి ఉండదు, ఏదైనా టేస్ట్ ఒకటే ఉంటుంది. కొబ్బరి ఉంటే తీయగా ఉంటాయి నీళ్ళు, కొబ్బరి లేకపోతే కొంచెం చప్పగా ఉంటాయి అనమాట. ఇప్పుడు రేట్లు కూడా ఆంధ్రకాయకు ఒక రేటు, కేరళకాయకు ఒక రేటు, కర్ణాటక కాయకు ఒక రేటు అలా ఉంటాయా, లేకపోతే అన్ని కాయలకి ఒకటే రేటు ఉంటుందా? లేదన్నా, వేరే అలాగలా ఉంటాయి. మా ఆంధ్రకాయలు అనేటప్పటికి కొంచెం రెండు క్వాలిటీలు వస్తాయి. ఆంధ్రకాయలు అనేటప్పటికి ఒక 30, 35, 40 అలా ఉంటాయి, 20, 25 ఉంటాయి. నేనైతే 20, 25 అమ్ముతాను ఆంధ్రకాయలది. మామూలుగా కేరళకాయ బెంగళూరుకాయ అనేటప్పటికి అది 50 రూపాయలు ఉంటుంది కాయ. వాటర్ ఎక్కువ ఉంటుంది, అది కిరాయి కూడా ఎక్కువ అవుతుంది, 40,000, 50,000 అలాగా లారీ కిరాయి అవుతుంది. దాన్ని బట్టి మాకు రేట్ ఎక్కువ వేస్తారు. రేట్ ఎక్కువ వేస్తారు, దానికి కూడా రేటుకి తగ్గ వాటర్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఆంధ్రకాయ అనుకో 2 కాయలు తాగుతాం, 2 కాయలు తాగితే 50 రూపాయలు, 60 రూపాయలు అవుతుంది. అది ఒక కాయ తాగితే సరిపోతుంది అనమాట. 50 రూపాయలు ఇచ్చి ఒక కాయ తాగితే కడుపు ఫుల్ అయిపోతుంది, అంత వాటర్ ఉంటుంది దాంట్లో. బెంగళూరుకాయ కానీ కేరళకాయ కానీ అవి వాటర్ ఎక్కువ ఉంటాయి అంతే. ఓకే అన్న, ఇప్పుడు మీరు షాప్ అయితే ఈ మెయిన్ రోడ్డు పక్కన పెట్టుకున్నారు కదా, మిమ్మల్ని మున్సిపల్ ఎప్పుడు ఏం అడగలేదా? కొంచెం ఇబ్బంది పెడతారన్న. కాకపోతే అంటే ఇబ్బంది పెట్టడం అంటే ఎలాంటి ఇబ్బంది అంటే, మామూలుగా ఎందుకు రోడ్ల మీద తీసేయమనడం, కొంచెం రోడ్ సైడ్కి పెట్టుకోమనడం, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది అట్లా. కొంచెం ట్రాఫిక్ పోలీసులు అయితే కొంచెం రోడ్ సైడ్ పెట్టుకోమంటారు అంతే. మున్సిపాలిటీ వాళ్ళు అయితే చెత్త గట్ట నీట్గా పెట్టండి, లేకపోతే బండ్లు తీసేస్తాం, అట్లా కొంచెం ఇబ్బంది పెడతారు అంతే. అంతేగాని ఓకే అన్న, మొత్తం మన దగ్గర ఎన్ని కాయలు ఉంటాయి రోజు వస్తాయన్న మాకు కాయలు. లేకపోతే అంటే నీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఇన్ని కాయలు వస్తాయి అని చెప్పి. ఎన్ని కాయలు రోజు వస్తాయి? ఒక 500 కాయలు వస్తాయి. 500 కాయల్లో నువ్వు ఎన్ని కాయలు అమ్ముతావు? రోజు 300 కాయలు, 200 కాయలు అమ్ముతావు రోజు. 300 అంటే ఇప్పుడు నీకు వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళు నీకు ఎంతకు అమ్ముతారు? వాళ్ళు 15 రూపాయలు అలాగే వేస్తారన్న. 15 రూపాయలు, నేను 25 రూపీస్, 20, 25 అమ్ముతాను. వాళ్ళకి 15 రూపాయలకి వేస్తే నువ్వు ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని దాన్ని ఇక్కడ అమ్ముతావు నువ్వు. నీకు అన్నీ పోగా నీకు ఎంత ఆదాయం మిగులుతుంది? వస్తుందన్న 800, 1000 రూపాయలు అట్లా వస్తుంది రోజు. సరిపోతుందన్న నీకు? సరిపోతుందంటే మరి సరిపెట్టుకోవాలన్న వచ్చిన బట్టి. ఊరికాని ఊరొచ్చి ఇక్కడ ఉంటున్నావు, ఇక్కడ సొంత ఇల్లు కూడా ఉండదు, రెంట్లో ఉండాలి. రోజుకి 800 అంటే నెల చొప్పున వేసుకుంటే ఎంత వస్తుందన్న? రోజుకి మినిమం ఖర్చులతో వాటితో 1000 రూపాయలు వేసుకున్నా, నెలకి ఒక 30,000 అట్లా వస్తుంది. 30,000 ఖచ్చితంగా. ఇక్కడ హైదరాబాద్లో 8,000 అయిందే, ఎవరో రెంట్కి ఎవరు ఇల్లు 8,000 పోతే మిగతా మిగులుతుంది అంతే. మిగులుతుంది 8,000. ఇప్పుడు నా రూమ్ కిరాయి అయితే 7,000 కడతాను. 7,000 కట్టగా ఇంకా 23,000 అంటే నా మెయింటెనెన్స్. నాకు ముగ్గురు పిల్లలు. నాకు చదువుకుంటున్నారా పిల్లలు? చదువుకుంటలేదు అంటే, ఇంకా చిన్నపిల్లలు. ఒక బాబుకి 6 years, ఒక బాబుకి 4 years, ఒక బాబు మొన్న రీసెంట్గా 9 months అనమాట. ఇప్పుడు పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా నేను మామూలుగా తెలుగు మీడియంలో చదివిస్తాను. నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేయాలనుకుంటున్నాను. ఒకవేళ బాబుని కానీ స్కూల్లో వేస్తే కనుక ఫీజులను బట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సంపాదించిన దాంట్లోనే మరి వేసుకుని స్కూల్లో చదివించాలి. ఇంకా రెంటు, స్కూల్ ఫీజు అన్నీ తీసేస్తే పెద్ద మెయింటెనెన్స్ అవుతుంది 10,000 పిల్లలతోటి.
అయితే ఇప్పటి వరకు మన ఆంధ్రకాయల గురించే మాట్లాడుకున్నాం. ఆంధ్రకాయలు వాళ్ళు 15 రూపాయలకి అమ్ముతారు, మనం 25 రూపాయలకి అమ్మేస్తామని చెప్పేసి. కేరళకి అయితే ఎంత ఉంటుంది? కేరళకన్నా ప్రజెంట్ ఇప్పుడైతే కేరళ బెంగళూరు ఇప్పుడు ఏసీ రేట్ అయితే 35 అలాగే వేస్తున్నారు. వాళ్ళు 50 రూపీస్ అట్లా అమ్ముతున్నారు. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి నెల వచ్చిందంటే కనుక 40, 41, 42 అట్లా వేస్తారు. అప్పుడు కూడా 50 రూపీస్ అమ్మాలి. మనకి వాళ్ళు హోల్సేల్ రేట్ ఎక్కువ వేస్తారు. రేటు అంటే కిరాయిలు, ఎండాకాలం కిరాయిలకు కూడా లారీలు దొరకవు. దాన్ని బట్టి కిరాయి ఎక్కువ అడుగుతారు వాళ్ళు. దాన్ని బట్టి మాకు వాళ్ళు కాయేసి వాళ్ళు రేట్ ఎక్కువ వేస్తారు. మేమేమో అదే రేట్ అమ్మాలి, 50 రూపాయలు అమ్మాలి. 60 రూపీస్ అంటే 50 రూపాయలకే భయపడుతున్నారు. ఇప్పుడు 60 రూపీస్ అంటే కొంచెం కస్టమర్లు కూడా ఎదరకు రాలేరు. దాని మీద 50 రూపాయలు అమ్మితే 7 రూపాయలు 8 రూపాయలు అట్లా మిగులుతుంది వాళ్ళకి. నాకు డౌట్ అన్నా, నువ్వు బొండాలు అమ్ముతున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను, బొండం తాగడం వల్ల ఉపయోగం ఏంటి? బొండం తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న. నాకు తెలిసిన బట్టి చెప్తున్నాను. దానివల్ల కొబ్బరి బొండం వల్ల అయితే కొబ్బరి బొండం తాగితే ఒక సిలిండర్ బాటిల్ ఎక్కించినట్టు అని చెప్తారు. నిజంగా కూడా చాలా ఎనర్జీ ఇస్తుంది కొబ్బరి బొండం. బ్లడ్ కూడా మంచిగా ఫ్రెష్ అవుతుంది అంటారు. ఒక ఫీవర్ వచ్చినా లేకపోతే మోషన్స్ వాంటింగ్స్ అయిన వాళ్ళకి కూడా కొబ్బరి బొండం పట్టిస్తారు. నెక్స్ట్ ఇంకా చాలా ఇట్లకి కోకోనట్ డాక్టర్స్ కూడా ఇప్పుడు కొబ్బరి బొండం తాగమని చెప్తున్నారు. స్వచ్ఛంగా ఉండేది ఇప్పుడు కొబ్బరి బొండం ఒకటి. ఇంకా అన్నింటిలోనూ కల్తీ కలుస్తుంది. ఏదో మామూలుగా యూట్యూబ్లో మామూలుగా చూపిస్తున్నారు కానీ ఇంజక్షన్లు అవి అని అవన్నీ కరెక్ట్ కాదు. కొబ్బరి బొండం వల్ల అన్ని ఉపయోగాలే ఉన్నాయి కానీ దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదన్న. చాలా మంచిదంటే కొబ్బరి బొండం స్వచ్ఛమైన వాటర్ అనమాట, కోకోనట్ వాటర్. అయితే బొండం తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి అంటావు. నీ దగ్గరికి డైలీ కస్టమర్స్ ఏమన్నా వస్తారా? డైలీ వస్తారన్న 100-200 మంది. మరి వాళ్ళకి ఏమైనా తగ్గించే రేట్లు ఉంటాయా? డైలీ అంటే రోజు వాళ్ళ మొక్కల్ని చూస్తావు కాబట్టి నీకు గుర్తుండదు ఎవరెవరో నీ దగ్గరికి వస్తున్నారో. వాళ్ళకి ఏమైనా ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించే అవకాశం ఉందా లేదా? కొంతమంది ఉంటారన్న డైలీ కస్టమర్లు కాబట్టి, ఎప్పుడు కంటిన్యూ వచ్చేవాళ్ళు కాబట్టి ఒక 5 రూపాయలు తక్కువ ఇచ్చినా కానీ మనం ఇంకా డైలీ కస్టమర్ కాబట్టి మనం ఏం మాట్లాడము ఇంకా. అయితే బొండం తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటావు. సరే అన్న, ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్లో రేట్లు ఇలాగే ఉంటాయా ఏమన్నా మళ్ళీ పెరుగుతాయా? ఒక 10 రూపాయలు 5 రూపాయలు? సమ్మర్ కూడా ఇంతే ఉంటుందన్న. ఇప్పుడు 25 మొన్నటిదాకా 20 రూపీస్ అమ్ముతుండే మేము. ఒక 1 వీక్ నుంచి 25 చేసాం. ఇంకా 25 ఉంటుంది ఈ కాయలు. ఈ ఆంధ్రకాయల్లో సెకండ్ క్వాలిటీ అనమాట. అంటే నెంబర్ 1 క్వాలిటీ ఏమో 30. ఫస్ట్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి అసలు డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అంటే అది తక్కువ ఇది ఎక్కువనే కాదన్న. దాంట్లో క్వాలిటీ అంటే సైజు బాగుంటుంది. ఒక సైజు కాయ పక్కకి తీసేస్తారు. ఒక చిన్న సైజు కాయలు ఏమో డివైడ్ చేసి అవి మాకు 15 రూపీస్కి అట్లా వేస్తారు. మేమేమో 20-25 అమ్ముతాం. అది నెంబర్ 1 క్వాలిటీ అంటే ఒకటే సైజు ఉంటాయి. మంచి సైజులో ఉన్న కాయలు, మంచి కాయలు అంటే మంచి పెద్ద కాయలు అనమాట. ఇవి పెద్ద కాయలు అంటారు అట్లా. అవి వాళ్ళు ఒక 24 అట్లా హోల్సేల్, 25 అలాగే వేస్తారు. 30-35 అట్లా రిటైల్ అమ్ముతాం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ బొండాల గురించి మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. చూసారు కదా గైస్, బొండాలు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే బొండాల రేట్లు కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి దగ్గరలో బొండాల రేట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. అలాగే బొండాల వ్యాపారం చేసుకుంటే నెలకి తక్కువలో తక్కువ అన్న అయితే 30,000 సంపాదించవచ్చు అని చెప్తున్నారు. అందులో తన రెంట్ పోగా తనకి 22,000 23,000 మిగులుతుందని ఆయన చెప్తున్నారు.